రాజేందర్ కూడా ఒక సభలో ఆయన ఏమన్నాడు అంటే పర్మిషన్ తెచ్చే వరకే నేను ఉన్నాను, కాళేశ్వరం ప్రాజెక్ట్ కి నోటీసులకి దానికి నాకు ఎలాంటి సంబంధం లేదని కూడా అన్నాడు. దీన్ని ఎలా చూడొచ్చు? ఆయన పరిధి ఎంతవరకు ఉందో అంతవరకు చేసినా అని అన్నారు. దాంట్లో తప్పు పట్టేది ఏమన్నది? ఆయన కేసీఆర్ గారిని ఎక్కడన్నా దోషిగా ఎక్కడన్నా చెప్పిండా? ఏదన్నా అవినీతి అక్రమం అయిందని చెప్పిండా? నా ఒక ఏరియా ఏదైతే ఉందో నాకు ఏదైతే బాధ్యత ఇచ్చారో ఆ బాధ్యతగా నేను వాళ్ళకు అనుకూలంగా ఉన్నా, కానీ తర్వాత ఒక్కొక్కరు చూసుకుంటుంటారు. అయితే ఆయన కేసీఆర్ని కానీ తప్పు పట్టలే, కేసీఆర్ గారు ఆయన తప్పు పట్టలే. కాళేశ్వరం ప్రాజెక్ట్ కి వివిధ భూసేకరణకు సంబంధించిన పరిశీలన సర్టిఫికెట్లు పరిశీలించారు అనే దాని మీద అంశం. భూసేకరణ అయిపోయిన భూసేకరణ లేకపోతే నువ్వు నేను ఇలా ఇప్పుడు అదే చెప్పిన మాకు భూసేకరణ నుంచి పునాది నుంచి భూ పరీక్ష వరకు ఏ అనుమతులు వచ్చినాయో అన్నిటినీ చూపెట్టిండు మాకు ఇవాళ ప్రజెంటేషన్లో. మీరు కూడా చూసి ఉంటారు. ఇంత మంచిగా మాకు అంటే ఇంత ఉన్నాక ఇంకా అందులో ఏంటంటే ఎట్లున్నది అని అంటే కొండను తవ్వి ఏదో అంటారు చూడ ఎలుకను పట్టాలి అన్నట్టు. కాళేశ్వరం ప్రాజెక్టు వల్ల ఏ రైతు కూడా ఒక ఎకరానికి కూడా వచ్చే పరిస్థితి లేదు, నీళ్లు అసలు నీళ్ళే లేవు దాంట్లో అని చెప్పేసి అంటారు. దీన్ని ఎట్లా చూడొచ్చు? ఒకవైపు నీళ్లు లేవంటారు, మరి ఇంకో చోట కొబ్బరికాయలతోటి అదే కారణం. ఏంటంటే ఇదంతా ప్రజలను ఏమనుకుంటుండ్రో ఏమో. కాళేశ్వరంలో నీళ్ళు ఏమంటావు, అదే కాళేశ్వరం నుంచి నీళ్ళు అందిస్తా అంటావు. నీ డబుల్ స్టాండర్డ్ ఏంది ఇది చాలా ఏంటంటే రేవంత్ రెడ్డి గారికి ఒక్కటి చెప్తున్నా చూడండి, అధికారం వచ్చింది కానీ నిమ్మలం లేడు ఆయన. ఎందుకనంటే ఆయన కళలు కూడా కేసీఆర్ వస్తున్నాడు. ఏం చేయమంటావు చెప్పు. ఇక ఆయనకి ఎట్లుంది, ఆయన అధికారం ఉంటే కేసీఆర్ ఎవరు అరే రేవంత్ రెడ్డి కళల కేసీఆర్ వచ్చి భయం, రేవంత్ రెడ్డికి భయం అవుతుంది. నిన్నవా భయ ఏంది అని అంటే ఏందిరా భయ అధికారం వచ్చినా నిమ్మలం లేదు అన్నట్టున్నది ఆయనకు. ఆయన ఏంది అని అంటే ఒక గాయ పెట్టి గత్తర పెట్టి వచ్చిండు అంటాడు కదా. ఊరికూరికేనే రాలేదు కూర్చున్న సీటు అంటే ఆ ఊరికూరికే రాలే ఆ కూర్చున్న సీటు ఎట్లా వచ్చిందంటే గాయ గత్తర లేవట్టి మా హైదరాబాద్ లో చెప్తారు. నొల్లి చేసి ఆగం చేసి ఎత్తుకపోతారు అన్నట్టున్నారు చూడు. గట్ల ఎత్తుకపోయిండు ఆయన.